జాతీయ స్థాయి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2025లో తెలుగు రాష్ట్రాల విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాలు తమ ప్రతిభను చాటుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు విద్యా సంస్థలు టాప్ ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నాయి. గడిచిన ఏడాది 70వ స్థానంలో నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ ఏడాది 53వ స్థానానికి ఎగబాకింది. జాతీయ విద్యా ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఈసారి తెలుగు రాష్ట్రాలు మళ్లీ అగ్రస్థానంలో నిలిచాయి. తెలంగాణ నుంచి 5 ప్రధాన సంస్థలు టాప్ 100లో చోటు సంపాదించాయి. ఐఐటి హైదరాబాద్ ఓవరాల్ కేటగిరీలో 12వ స్థానం, ఇంజనీరింగ్ విభాగంలో 7వ ర్యాంకు సాధించింది. ఉస్మానియా యూనివర్సిటీ గత ఏడాది 70వ స్థానంలో ఉండగా ఈసారి 53వ స్థానానికి ఎగబాకింది. యూనివర్సిటీ కేటగిరీలో 30వ స్థానానికి ఎదిగింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఎన్ఐటి వరంగల్, ఐఐటి హైదరాబాద్ కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఉస్మానియా యూనివర్సిటీ ముఖ్యంగా రీసెర్చ్ లో రికార్డు స్థాయిలో అభివృద్ధి సాధించింది. 15,000 పబ్లికేషన్ల నుంచి 90,000 పరిశోధనా పత్రాల వరకు పెరుగుదల నమోదైంది. నల్సార్ యూనివర్సిటీ లా విభాగంలో 3వ స్థానాన్ని నిలబెట్టుకోగా, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వ్యవసాయ విభాగంలో 24వ ర్యాంకు సాధించింది. ఆంధ్రప్రదేశ్లోనూ విశ్వవిద్యాలయాలు తమ ప్రతిభ చాటుకున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఓవరాల్ ర్యాంకింగ్లో 41వ స్థానం దక్కించుకుంది. ప్రైవేట్ రంగంలో కేఎల్ యూనివర్సిటీ 46వ స్థానం పొందింది. యూనివర్సిటీ కేటగిరీలో ఆంధ్ర యూనివర్సిటీ 23వ ర్యాంకింగ్కి ఎదగగా, కేఎల్ యూనివర్సిటీ 26వ ర్యాంకులో నిలిచింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గీతం, విజ్ఞాన్స్ ఫౌండేషన్ వంటి విశ్వవిద్యాలయాలు కూడా టాప్ 100లో నిలిచాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం విశాఖపట్నం 29వ ర్యాంకు సాధించింది. ఇంజనీరింగ్ లో కేఎల్ యూనివర్సిటీ 35వ ర్యాంకులో, విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 80వ ర్యాంకులో నిలిచాయి. అయితే మెడికల్ కేటగిరీలో మాత్రం ఏ సంస్థ టాప్ 50లో చోటు దక్కించుకోలేదు. మొత్తానికి ఈసారి తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు జాతీయ స్థాయిలో గట్టి పోటీలో రాణించాయి.